హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్పందన మిడిల్ క్లాస్ అమ్మాయి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు నిజంగా వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు నా టైం వచ్చింది. మీరు స్టార్ట్ చేస్తేనే కదా మీ టైం వస్తుంది. నేను 100 ఉన్నానండి స్టార్టింగ్. ఇప్పుడు 87కి వచ్చాను వితిన్ 50 డేస్‌లో. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా స్టార్ట్ చేశాను? అసలు ఎందుకు స్టార్ట్ చేశాను? నాకు ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. బయట వెళ్ళి వర్క్ చేయాలి అంటే నా బాడీకి బయట వెళ్ళి వర్క్ చెయ్యాలి అంటే జనాలు చూసి ఈ అమ్మాయి అసలు పని చేస్తదా? ఇంత లావుగా ఉంది గదా! అని ఎగతాళి చేస్తారేమో. ఈ అమ్మాయి వల్ల ఏమైతది? ఇంత లావుగా ఉంది. ఏదన్నా కొంచెం కష్టం చేయాలి అన్నా గూడా తను చేయలేదు గదా! అని అనుకుంటారు గదా! సో, ఇవన్నీ ఆలోచించుకున్నాను నేను. బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను స్లిమ్ అవ్వాలి. అండ్ నాకు వర్క్ చేయాలి అన్నా ఆహ్, నేను కాన్ఫిడెంట్‌గా నా లైఫ్‌ని లీడ్ చేయాలి అన్నా కూడా నేను ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా నేను మారాలి అనైతే నేను డెసిషన్ తీసుకున్న తర్వాతనే నేను డైట్ అనేది స్టార్ట్ చేశాను. రీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండుండొచ్చు. మీకు వేరే రీజన్స్ ఉండొచ్చు. నాకు వేరే రీజన్స్ ఉండొచ్చు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా అనుకోవాలి. తర్వాతనే అవుతారు. ఒక 2 డేస్ చేసాము. మేము చేయలేకున్నామండి. మేము వెయిట్ లాస్ అవ్వట్లేదండి. సో, అందుకని స్టాప్ అయిపోతున్నాం. నా వల్ల కావట్లేదు. నాకు మళ్ళీ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇలా అంతా అనుకునే వాళ్ళు అసలు స్టార్ట్ చేయకపోవడమే బెటర్ నన్నడిగితే. సో, మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. చీట్ మీల్ చేస్తారు. ఒకరోజు చేశారు. పోనీ ఫంక్షన్‌కెళ్లారు. అక్కడ తినేశారు. అక్కడితో ఆపేయకండి. నెక్స్ట్ డేనే మీ డైట్‌తో బ్యాలెన్స్ చేసుకోండి. నేను చెప్పే సలహాలేంటంటే, మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అంటే, మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను వెయిట్ లాస్ అవ్వాలి, క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయాలి, జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి, కాఫీ, టీలు మానేయాలి. అంటే నేను ఇంతకుముందు కాఫీ డైలీ తాగేదాన్ని. ఇప్పుడు ఎప్పుడైనా హెడ్‌ఏక్ వస్తే తప్ప తాగట్లేదు. బ్లాక్ కాఫీ తాగేదాన్ని. అది కూడా అవాయిడ్ చేసేసాను. కాఫీలో మనం షుగర్ వేసుకుందే తాగలేం కదా! అదే మైనస్. బ్లాక్ కాఫీ తాగొచ్చు. బట్ అది కూడా అడిక్షన్ లాగా అయిపోతుందేమో అని నేనైతే మానేశాను. సో, ఇప్పుడు నాకు కాఫీ, టీలు అలవాటైతే లేదు, పోయింది. స్టార్టింగ్‌లో కొంచెం హెడేక్ వస్తుంది, ఇరిటేటింగ్‌గా ఉంటుంది. దానికి హెడేక్ టాబ్లెట్ ఒకటేసుకున్నాను. ఇక నేనైతే కాఫీ అనేది మానేశానండి పూర్తిగా. నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్ మానేయాలి. బయట తినే అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జంక్ ఫుడ్ అయితే మానేయాలి. మాకు మైనస్ అదే అండి. నేను జంక్ ఫుడ్ మానలేను అనుకుంటున్నారా? మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. నేను ఇన్ని కేజీస్ తగ్గాలి. లేదంటే ఇన్ని రోజులు ఖచ్చితంగా డైట్ చేయాలి. తర్వాత ఒకరోజు నాకు నచ్చింది తింటాను అని అయితే మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మీరైతే ఇంకా ఫాస్ట్‌గా తగ్గడానికైతే ట్రై చేస్తారు. అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను నచ్చింది తినొచ్చు గదా! ఇంత తగ్గాలి అని ఇంకొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఆహ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఆయిల్ తగ్గిచ్చేయాలండి. మైదా తినకూడదు. ఆయిల్ డీప్ ఫ్రైస్ అస్సలు తినొద్దు. బయట ఫుడ్ తినాలి, క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, కంట్రోల్ చేయలేకున్నామంటే నేను అస్సలు తినొద్దనైతే చెప్పను. మీ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి ఒక స్పూన్ టేస్ట్ చేయండి, పర్వాలేదు. అస్సలే తినకుండా ఉండండి అనైతే నేనైతే చెప్పనండి. ఎందుకంటే నాకు అది కష్టమైంది. నా క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయడం. సో, ఒక స్పూన్ తిన్నామనుకోండి, మన క్రేవింగ్స్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. ఇంకా ఆ క్రేవింగ్ మనకి ఉండదు. అయ్యో! తినలేదు కదా! డైట్‌లో ఉన్నాం కదా! అనే క్రేవింగ్ అయితే ఉండదు మనకి. ఈ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది కాబట్టి మన డైట్ ఫుడ్ మనం తినేసేయొచ్చు. డైట్ ఫుడ్ కూడా మనకి హెల్తీ అండ్ టేస్టీగా చేసుకోవాలి. అబ్బా! డైట్ చేస్తున్నాం కదా! ఇవన్నీ తింటున్నామే అనైతే మీరు ఫీల్ అవ్వద్దు. మీకు నచ్చింది చేసుకొని తినండి. కాకపోతే కొన్ని రూల్స్ పాటించాలి. ఆయిల్ ఉండకూడదు, మైదా ఉండకూడదు, డీప్ ఫ్రైస్ అయి ఉండకూడదు. సాల్ట్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ కొంచెం తినాలి. కార్బోహైడ్రేట్స్ ఏదైనా సరే కొంచెం తీసుకోవాలి. పుల్కా గానీ, రైస్ గానీ ఇలాంటివి ఏవైనా సరే కొంచెం తీసుకోండి. మీకు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? చికెన్ అయితే ఫుల్‌గా తీసుకోవచ్చు. అలా అని కేజీలు కేజీలు కాదు. ఒక పర్ డేకి మీ వెయిట్‌కి తగ్గట్టు ప్రోటీన్ కౌంట్ చేసుకొని తీసుకోండి. 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ లోపల అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఎగ్స్ తీసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, డిన్నర్‌కి గానీ ఆమ్లెట్ తీసుకోండి. బట్ ఆయిల్ కొంచెం వేసుకోండి. బాయిల్డ్ ఎగ్స్ తినగలం అనుకుంటే అది బెస్ట్ ఆప్షన్. బాయిల్డ్ ఎగ్స్ అయినా తినేసేయొచ్చు ప్రోటీన్ కోసం.
ప్రోటీన్ కోసం వచ్చేసి నాకు ఆడ మీల్ మేకర్స్ ఇవి కూడా ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ అండి. పల్లీలు కానీ, బ్లాక్ చనా ఉంటాయి కదా అవి కానీ, వైట్ చనా కానీ, ఇంకా మనకి పెసరపప్పు ఉంటుంది కదా పెసళ్ళు, అవి ఉడకబెట్టుకొని వాటితో కర్రీ అయినా చేసుకోవచ్చు, రైస్లో కలుపుకొని అయినా తినచ్చు. నానబెట్టి ఉడకబెట్టుకున్నామంటే సలాడ్ టైప్లో అయినా తినచ్చు. లేదు మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి ఏమన్నా తినాలి అనిపిస్తుంది అంటే అవి కూడా తినచ్చు. వాటిలో ఏంటంటే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అండ్ క్యాలరీస్ కూడా తక్కువ ఉంటుంది. సో అవి తినచ్చు. ఇంకా మనకి ప్రోటీన్ కోసం ఇవైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైబర్ కోసం ఆకుకూరలు, బీన్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏవైనా కూడా ముఖ్యంగా బీరకాయలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బీరకాయ తీసుకోవచ్చు. అసలు ఎండలు వస్తున్నాయి కాబట్టి బీరకాయ, సొరకాయ, ఆకుకూరలు, క్యారెట్, ఇంకా కుకుంబరు ఇవైతే ఎక్కువ తీసుకోండి. టమాటాలు ఇలాంటివి అయితే ఎక్కువ వాడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్. మనకి ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంటేనండి. ఆయిల్ అస్సలు వాడొద్దన్నానని అస్సలు తీసుకోకుండా ఉండకూడదు. రోజుకి కొంచెం మినిమల్ ఆయిల్ అనేది మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అది మనకి డ్రై ఫ్రూట్స్లో కానీ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ బటర్ ఉంటుంది కదా, బటర్ కానీ గీ కానీ ఇలాంటివి కూడా లైట్గా తీసుకోవచ్చు. మనం అస్సలే అవాయిడ్ చేసేసండి అని కూడా నేను చెప్పను. సో కొంతమందికి పడని వాళ్ళు ఉంటే తినకండి, పడే వాళ్ళే తినండి. మీకు ఏది నచ్చుతుందో అది హెల్దీగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. అస్సలు నచ్చట్లేదు అనుకున్నది వదిలేసేయండి. మీరు నచ్చట్లేదు అనుకొని దాన్నే కష్టంగా తిన్నారనుకోండి, డైట్ ఎక్కువ రోజులు చేయలేరు. మీరు ఇష్టంగా తినగలిగిందే చేసుకోండి. సో అలా తినడం వల్ల మనకు నచ్చింది తింటున్నాం, వెయిట్ లాస్ అయిపోతున్నామని ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఫాస్ట్గా వెయిట్ లాస్ కూడా అయిపోవచ్చు. ఎక్కువ రోజులు కూడా మనం చేయొచ్చు. మనం కష్టపడి చేయక్కర్లేదండి, ఇష్టంగానే చేయొచ్చు ఏదైనా సరే. ఇంట్లో మనం అన్ని రకాలు వండుకొని మన కోసం సపరేట్గా, వాళ్ళ కోసం సపరేట్గా చేయాలి అన్నా కూడా కష్టమే. నాకు తెలుసు ఆ బాధ. నేను హౌస్ వైఫ్నే కాబట్టి నేను నాకంటూ చేసుకునేటివి ప్రోటీన్ కోసం ఒకటి, ఫైబర్ కోసం ఒకటి, ఆకుకూర రెసిపీ కానీ, అండ్ ప్రోటీన్ కోసం చికెన్, ఆమ్లెట్ ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉంటాను. వీటిని మాత్రమే నా కోసం సపరేట్గా చేసుకుంటాను. దానికి నాకు పెద్ద టైం కూడా ఏం పట్టదు. అండ్ నేను మిగతా వచ్చేసి ఇంట్లో వాళ్ళకి వండినవే తింటాను. వాటిల్లో కొంచెం ఆయిల్ తగ్గించుకొని హెల్తీగా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. హెల్తీగా చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనము హెల్తీగా ఉంటాము. కొంతమంది అలా చేస్తే నచ్చరు, ఇలా చేస్తే నచ్చరు అంటే మీకు సపరేట్గా చేసుకొని తినచ్చు. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ వాటర్. సమ్మర్ వస్తుంది కదా, ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డైట్లో ఉన్నారంటే మీకు స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, వెయిట్ లాస్కి కానీ ఖచ్చితంగా వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాల్సిందే. నేను డైలీ నా టైమింగ్స్ చెప్పమంటున్నారు. వాటర్ తాగేది కూడా టైమింగ్స్ ఎలా చెప్తారండి? నాకు దాహం వేసినప్పుడు నేను తాగుతాను. ఖచ్చితంగా ఈ బాటిల్తో, ఇది 1.5 లీటర్ బాటిల్, దీంతో 2.5 బాటిల్స్ అయితే తాగడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ 2 బాటిల్స్ అయినా తాగుతాను నేను. ఖచ్చితంగా ఇదైతే డైలీ చేయాల్సిందే. వాటర్ తాగడం చాలా మంచిది. దానివల్ల బ్లోటింగ్ అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం తాగండి. అంటే పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది, పొట్ట ముందుకు వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ తాగడం వల్ల అనుకుంటే కొంచెం కొంచెం తాగండి. ఒకేసారి ఎక్కువ తాగేశారంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొంచెం కొంచెం తాగుతూ ఉండండి. డే మొత్తం హైడ్రేటింగ్గా ఉండాలి బాడీ. అండ్ పుచ్చకాయ లాంటివి కూడా వాటర్ ఎక్కువ ఉండేటివి, పుచ్చకాయ, కీర దోసకాయ ఇలాంటివి కూడా మీ డైలీలో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డిన్నర్కి మీరు పుల్కా అయినా తినచ్చు, రాగి రొట్టె అట్లా అయినా తినచ్చు, ఉప్మా అయినా తినచ్చు. లేదు అంటే ఇవి ఉంటాయి కదా, పల్సెస్ ఉంటాయి కదా, పచ్చి శనగపప్పు కానీ, గుగ్గుళ్ళు, అలసందలు, స్వీట్ కార్న్ ఇలాంటివి ఉడకపెట్టుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకొని సలాడ్ టైప్లో అయినా చేసుకొని తినచ్చు. ఇది కూడా మీకు పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది. లేదు అంటే రాగి జావ తాగొచ్చు. జస్ట్ రాగి పిండి వాటర్లో కలిపేసుకొని కొంచెం చిక్కగానే తాగేసేయచ్చు. కొంచెమే ఉప్పు వేసుకోండి. అలానే అయినా తాగేసేయచ్చు, కొంచెం మజ్జిగతో అయినా తాగొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి. పొట్ట కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా హెల్త్కి మంచిది కూడా. రాగి డైలీ తీసుకున్నా కూడా చాలా మంచిది. వీలైనంత వరకు నేనైతే రాగి జావ వాడట్లేదు కానీ సంగటి ఎక్కువ తింటున్నానండి ఈ మధ్య. సో ఆ సంగటి కూడా నేను రైస్ లేకుండా ఓన్లీ వాటర్లో పిండి కలిపేసుకొని ముద్ద చేసుకొని అయితే తీసుకుంటున్నాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ పోస్ట్ చేస్తాను. అంటే నేను ఎలాంటి రెసిపీస్ మీకు నచ్చుతాయి అనేది తెలియక నేను
రెసిపీస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇంకా నుంచి నా ఛానల్లో రెసిపీస్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను తినే రెసిపీస్లో మీకు ఏ రెసిపీ కావాలి అని అయితే నాకు కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. మొలకలు దోశ అడిగారు, సో అది పెడతాను. రేపైనా ఎల్లుండైనా పెడతాను. అంటే నానబెట్టున్నాను, మొలకలు రావాలి. మొలకలు వస్తే తర్వాత రెసిపీ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏమేమి కొనుక్కోవాలో నేను చెప్తాను, మీరు లిస్ట్ రాసుకుంటాను అంటే రాసుకోవచ్చు. మెయిన్ థింగ్ మనకి ప్రోటీన్ కోసం చికెన్, ఎగ్స్, మిల్ మేకర్స్ ఇవైతే తీసుకోవాలి. ఇట్లా మొలకలు అవి తీసుకుంటాను అంటే నాకు బాగా మొలకలు వచ్చేది నేనైతే పెసళ్ళు, పచ్చి బఠానీలు, ఇంకా రాగులు, సద్దలు వీటితో అయితే వేసుకుంటున్నానండి దోశ. ఇవి ఇంకా మినప్పప్పు, గోధుమ పిండి, రాగి పిండి ఇవి ఎలాగో మన ఇంట్లో ఉంటాయి కదా, సో మీకు కావాలి అంటే అవి కూడా కొనుక్కోవచ్చు. ఇంకా కూరగాయల్లో మీరు తెచ్చుకోవాలి అనుకుంటే క్యారెట్, బీట్రూట్, ఇంకా కుకుంబర్ ఇలాంటివైతే మెయిన్లీ తీసుకోవాలి. ఆకుకూర, బీన్స్ ఇవైతే ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ, చాలా మంచిది. ఇవి తెచ్చిపెట్టుకోండి. అవి ఉంటే మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఉప్మాలోకి కానీ, వెజిటేబుల్ రైస్ లాగా కానీ కొంచెం రైస్ వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. మనం ఎక్కువ రైస్ తినకూడదు అనుకుంటే రైస్లో కొంచెం జీలకర్ర అండ్ పెసరపప్పు ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని కొంచెం రైస్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పెసరపప్పు ఇంకా వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఇది గుగ్గుళ్ళు కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. అంటే వెజ్ తినేవాళ్ళైతే. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి అంత అవసరం లేదు, నాన్ వెజ్ తింటే సరిపోతుంది కాబట్టి. సో వెజ్ తినే వాళ్ళకి ఇవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. పప్పులు తినచ్చు, మిల్ మేకర్స్ తినచ్చు. పప్పుల్లోనే చాలా రకాలు ఉంటాయి కదా, సో అవి. కర్డ్ తినచ్చు. నేను కర్డ్ ఎందుకు చూపించట్లేదు అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కర్డ్ రైస్ తినే అలవాటు లేదండి. మజ్జిగ తాగుతాను కాబట్టి నేను ఈ మధ్య చూపించట్లేదు, కానీ మరి రోజు చూపించినా అదే చూపిస్తున్నారా అంటారని నేను మజ్జిగ అయితే ఖచ్చితంగా డైలీ ఒక బాటిల్ పెట్టేసుకుంటున్నాను. మేము ముగ్గురం తాగుతున్నాం, నేను, మా వారు, మా పాప. కొంచెం అయితే తాగుతున్నాం. మజ్జిగ కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే కొంచెం కర్డ్ తీసుకొని పల్చగా చేసుకొని దాంట్లో కొంచెం అల్లం, జీలకర్ర, కొత్తిమీర దంచి, అంటే పాప ఉంది కదా తను అట్లా తాగదు అని చెప్పేసి దంచి కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ మాత్రమే వడకట్టేసి మజ్జిగలో వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ వేరే, సబ్జా సీడ్స్ వేరే. సబ్జా సీడ్స్ వచ్చేసి నేను మధ్యాహ్నం మజ్జిగలో వేసుకుంటాను. చియా సీడ్స్ వచ్చేసి మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగుతున్నాను కదా దాంట్లో అయితే వేసుకుంటాను. అవి కూడా వేసుకోవచ్చు. అండ్ సబ్జా వేసుకుంటాను, కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సో దీనివల్ల మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సబ్జా వేసుకుంటాం కాబట్టి మనకి ఆకలి అనేది కూడా వేయకుండా ఉంటుంది. డైజెషన్కి కూడా అల్లం, జీలకర్ర వేసుకుంటున్నాం కాబట్టి డైజెషన్కి కూడా మంచిది. సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఏమన్నా చెప్పడం మర్చిపోయాను అంటే మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.